జ్ఞానం కూడా ఇంకా వేరుగా ఉండడానికి వీల్లేదు. ఆత్మ ఒక్కటే, అద్వైతం, రెండు ఉండవు, ఒక్కటే ఆత్మ, ఒక్కటే మిగిలిపోతుంది. స్మా సుషుప్తిలో, గాఢ నిద్రలో ఏమీ లేకుండా నేను ఒక్కడిని అజ్ఞానము చేత ఉన్నట్టు. కాలం తెలియదు, సుఖదుఖాలు తెలియదు, నేనున్నానన్న విషయం కూడా నాకు తెలియదు. అదొక ఆనంద స్థితి అంతే. గాఢ నిద్ర పట్టిందండి, ఎంత బాధ అనిపించిందో అని ఎవరు అనరు. గాఢ నిద్ర పట్టింది, ఎంత హాయిగా ఉందో అంటారు. అంటే అన్నీ ఏమీ తెలియని స్థితి. లేచి గడియారం చూసి చెప్తాడు, అప్పుడే తెల్లవారిపోయిందా, గంట సేపు పడుకున్నాను అంటాడు. అంటే ఏమీ తెలియదు, ఇంక తాను ఆత్మ ఒక్కటే ఉంది కాబట్టి. లేకపోతే అదేంటి, అది శవమని తీసేయరు, ఆత్మ ఒక్కటి ఉంది. అందుకని జీవన వ్యాపారాలు నడుస్తుంటాయి. ఊపిరి తీస్తూ ఉంటాడు, ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు, ఇవన్నీ జరుగుతుంటాయి శరీరంలో. కానీ జరుగుతున్నాయని కూడా తెలియదు, కాలం నడుస్తోందని కూడా తెలియదు, సంకల్పములు లేవు, వికల్పములు లేవు, ఏమీ లేవు, ప్రతిస్పందన లేదు, ఇంద్రియములు పనిచేయవు, మనసు పనిచేయదు, అన్నీ ఆత్మయందు అణిగిపోయి ఆత్మ ఒక్కటే ఉన్నది. కానీ అలా ఉన్నదని జ్ఞానము చేత తెలియదు, అది అజ్ఞానం. అందుకని సుషుప్తి ఎరుకలో లేనిది, అనుభవం చేత తెలుస్తుంది అంతే. గాఢ నిద్రపోయానని అది అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా అలా ఉండిపోగలిగితే అది ఆత్మానుభూతి. దానికి కారణమైన జ్ఞానము ఆత్మ ఎందే లయమైపోతుంది. ఆ స్థితి పొంది తీరవలసినటువంటి స్థితి. అక్కడ గురువుగారు జ్ఞానమును అనుగ్రహించాలి. అలా అనుగ్రహిస్తే వస్తుంది. గురువాక్యములు వినగా వినగా ఆ భక్తి, ఆ తాపత్రయం పెరగగా అది నిజమయ్యేటట్టు చెయ్యడం ఈశ్వరుడి వంతు. ఆయన చేస్తాడు, దానికి దారి మనం వెతకక్కర్లేదు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రజవత్సదా అన్నారు శంకరాచార్యుల వారు. ఆత్మబోధలోనే అదో అద్భుతమైన మాట. ఆత్మ ఎరుకలో లేనంత కాలము, జ్ఞానము చేత ఆత్మ తెలియనంత కాలం వృత్తి అంటారంటే నిరంతర మార్పు చెందుతూ ఉంటాడు. ఎంత మార్పు చెందుతూ ఉంటాడంటే, నేను కోటేశ్వరరావు, నేను ప్రవచనం చేశాను, నేను పొడవుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను లావుగా ఉంటాను, ఈ మధ్య నేను చిక్కిపోయాను, ఈ మధ్య నేను సన్నపడ్డాను, మళ్ళీ లావయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు, నేను తెల్లగా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, నాకు 4 పళ్ళు ఊడిపోయాయి, నాకు 2 పళ్ళు కట్టించుకున్నాను, ఇలా ఏవేవో భావనలు నేనుగా వృత్తులు పొందుతూ ఉంటాడు. అంటే మారిపోతూ ఉంటాడు. నేను లావైపోయాను అన్నప్పుడు ఎవరిని అన్వయం చేస్తున్నాడు? శరీరాన్ని చెప్తున్నాడు. నాకు ఆకలిస్తోంది, నా కడుపు నిండింది, నాకు కోపం వచ్చింది, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను మాట్లాడాను, ఇవన్నీ తన శరీరానికి అన్వయం చేసుకుని నిరంతరం మారిపోతున్నాడు. మారిపోయేవన్నీ ఆత్మ ఎందుకు అవుతాయి? ఆత్మకి మార్పులు లేవు. అదేం చేస్తోంది? రాజవత్సదా. చూడండి, ఒక విషయం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. దేశంలో ఎక్కడ ఎవరు ఏ ఉద్యోగం చేసి ఏ అధికార ఉత్తర్వు ఇచ్చినా కూడా అదంతా రాష్ట్రపతి గారు చేసినట్టే. రాష్ట్రపతి గారు అన్ని కార్యాలయాల్లోకి వచ్చి కాగితాలు రాస్తారా? రాయరు. ఆయన రాష్ట్రపతి భవన్లో కూర్చుంటారు. ఆయనో అక్కడ కూర్చుంటే కింద చేస్తున్నవన్నీ వారి పేరు మీద జరుగుతున్నట్టే. అందుకు కదూ శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభుత్వం అని మాట్లాడతారు. వారే చేస్తున్నట్లు. ఆత్మ అంతే, రాజవత్సదా, రాజులా అలా కూర్చుని ఉంటుంది. ఈ కింద హడావిళ్ళన్నీ వీళ్ళవి. మనసు, ఇంద్రియములు ఇవన్నీ వృత్తులను పొంది నేను లావు, నేను పొడుగు, నేను సన్నం, నేను చేశా, నే పడుకున్నా, నే తిన్నా, నే లేచా, ఇదంతా ఎప్పటికప్పుడు టకటక మారిపోతూనే ఉంటాడు. ఎంత వేగంగా మారిపోతుంటాడో. ఆ మారిపోతుండడంలో కోప్పడిపోతూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు, కింద పడిపోతూ ఉంటాడు, పైకి లేస్తూ ఉంటాడు. దీనికి అంతటికీ కారణం అంటే వృత్తి లోపల మారిపోతుంది, మార్పు వచ్చేస్తోంది. అసలు ఏ మార్పు లేని స్థితి ఆత్మ. అది రాజవత్సదా. ఏమీ చెమట పట్టి హడావిడిపడి కింద పడి మీద పడకుండా కూర్చున్నట్టు ఆత్మ అలా ఉంటుంది. దాని తేజస్సు పడుతూ ఉంటుంది వీటి మీద. అందుకని ఇవన్నీ చేస్తూ ఉంటాయి. అసలు అది నేను అని తెలుసుకుంటే చాలా గొప్ప కదా. అది నేనని తెలుసుకోడు, ఇది నేను అనుకుంటూ ఉంటాడు. ఇది నేను కాదురా, అది నువ్వు అన్న జ్ఞానమును బోధ చేసి అది నేనన్న అనుభూతి కలిగేటట్టు చేయగలిగిన వాడు గురువు.
అసలు అది ఉందని ఒకటి తెలిసింది అనుకోండి ముందు, అది ఒకటి ఉంది, అది ఎలా తెలుస్తుంది, ఆ స్థితికి ఎలా పెడతామని అనిపించింది అనుకోండి, అనిపించగానే తెలుసుకోగలిగింది ఇక్కడున్న ఆత్మే, అదే పరబ్రహ్మ. అప్పుడు ఆ ఆలోచన కలగగానే అటు ఎట్లా కదపాలో అట్లా ఆయనే కదుపుతాడు. కాబట్టి అంత గొప్ప పరమార్థమును ప్రకాశనము చేయగలిగిన వారు శంకరాచార్యుల వారు. ఈ పరమార్థం కాకుండా ఎంతసేపు కూడా మేము ఇది చేస్తున్నాం, మీరు రండి, మీరు కూడా యాజమాన్యం తీసుకోండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు పిల్లలు పుడతారు, మీకున్నది కాపాడబడుతుంది, ఇవే కాదు శంకరాచార్యుల వారు మాట్లాడేది. ఉత్తమ కర్మలు మాట్లాడతారు, ధర్మము మాట్లాడతారు, అసలు ఏది తెలియబడాలో ఆ పరమార్థం గురించి మాట్లాడతారు. స్వాత్మ ప్రకాశిక అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు ఆయన. ఆ స్వాత్మ ప్రకాశికలో అంటారు, ఘటావభాసకో భాను ఘటానాశేన నశ్యతి, దేహావభాసక సాక్షి దేహనాశేన నశ్యతి. ఒక కుండ అక్కడ ఉందనుకోండి, ఇది కుండ అని దేనివల్ల తెలుస్తుంది? సూర్యకిరణములు పడుతుంటే. వెలుతురు అక్కడ ఉందనుకోండి, వెలుతురు ఉండడం అంటే సూర్యుడి యొక్క కిరణములు పడ్డాయి, ఆ వెలుగులో సూర్యుని యొక్క కాంతిలో ఇది కుండ అని అర్థమైంది. ఇప్పుడు ఆ కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోయినంత మాత్రం చేత సూర్యుడికి ఏమైనా హాని కలిగిందా? సూర్యుడికి ఏమి హాని కలగదు, కుండ పోయినా సూర్యుడు ఉన్నాడు. అట్లాగే శరీరమును ప్రకాశింపచేసేది ఇంద్రియములను, బుద్ధిని, అంతఃకరణ చతుష్టయాన్ని ప్రకాశింపచేసే ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, అది అలాగే ఉంటుంది, దానికి కొరత లేదు, అది పోవడం ఉండదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది గాలి చేత కొట్టబడదు, ఖడ్గము చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, అది ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. దేహము మారిపోతుంది. కాబట్టి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని నవాని దేహి. ఒక శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత వేరొక శరీరాన్ని పొందుతుంటాడు జీవుడు. కానీ ఆ జీవ ఆత్మ ఏకత్వం జ్ఞానము చేత తెలిసిందనుకోండి, ఆత్మ అనుభవంలోకి వచ్చిందనుకోండి, అనుభూతిలోకి, కుండ పగిలిపోయినా కుండని తెలియజేసిన సూర్యుడు అట్లాగే ఉండిపోయినట్లు. శరీరములు పడిపోయినా ఆత్మ మాత్రం అట్లాగే ఉంటుంది. ఆ ఆత్మ నేనన్న భావన కలిగితే పునర్జన్మ లేదు. శరీరము నేనన్న బాధతో బాబోయ్ ఇది పడిపోతోంది, ఇది పడిపోతోంది, ఇది పడిపోతోందని ఎంత ఏడ్చినా అది ఆగేది కాదు. అశోచ్యాన్ అన్వశోచత్వం ప్రజ్ఞా వాదాంశ భాషసై గతాసూన గతాసూంశ్యా నాను శోచంతి పండితా. అది ఆగమంటే ఆగేది కాదు, దాని గురించి ఏడిచినా అది ఆగదు. అది ఉందని తెలిసినా తెలియకపోయినా ఏడ్చినా ఏడవకపోయినా అది ఉండకుండా పోదు ఆత్మ. అది ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండే దాని గురించి ఏడవక్కర్లేదు, ఎప్పుడూ ఉండని దాని గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. కాబట్టి దేనికి ఏడుస్తున్నావు? నాను శోచంతి పండితాహ. ఇలా తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ఏడవరే, దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అక్కడ మొదలుపెట్టాడు. నాను శోచంతి, ఏడవద్దు, దుఃఖమును పొందొద్దు అని మొదలుపెట్టి మా శుచాహ, ఏడవద్దు అని భగవద్గీత పూర్తయింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవకు, ఏడవకు దగ్గర మొదలెట్టి ఏడవకు దగ్గర పూర్తి చేశారు. అంటే ఏడుపు దేనికి అంటే ఎప్పుడు ఇది పోతుందేమో, ఇది పోతే దీనికి ఉన్నవన్నీ పోతాయి, దాని నుంచి ఇది వేరే అయిపోతుంది, ఇది వెళ్ళిపోతుందేమో. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇది వెళ్ళిపోతుంది కానీ అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు, అది అలాగే ఉంటుంది. కానీ అది ఒకటి ఉందని అది నేనని నిలబడదు. నోటితో చెప్పినంత తేలిక కాదుగా. ఇప్పుడు ఇవన్నీ చెప్పానని నాకు కానీ అనుభవం ఉందనుకుంటున్నారా? సున్నా, ఏం లేదు. అదే ఉంటే చివరి స్థితికి చేరిపోయినట్టు, ఆత్మజ్ఞానం పొందినట్టు. కానీ మరి దేనికి అంటే అసలు అది ఒకటి ఉంది అని చెప్పి గురువుగారు ఇంత కష్టపడ్డారని తలుచుకుంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏదో ఒక జన్మలో, తప్పకుండా అటువైపుకి నడిపిస్తాడు. కాబట్టి అటువంటిది ఒకటి ఉంది, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పరమార్థమును ప్రకాశింపజేస్తున్నారు. అట్లాగే ఆ ఆత్మని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా
నువ్వు మిగిలినవి ఎంత గొప్ప స్థానానికి వెళ్ళి ఆగిపోయినా మనుష్య జన్మ ప్రయోజనం మాత్రం నెరవేరలేదు అబ్బాయి అన్నారు. దానికి ఆత్మశ్రీ అనాత్మశ్రీ విగర్హణం అని ఒక గ్రంథం చేశారు ఆయన. అదో అద్భుతమైన గ్రంథం. అందులో ఆత్మ కాని దాని గురించి మాట్లాడారు. దాన్ని నువ్వు పట్టు కూర్చుంటే అది ఉండదుగా. కాబట్టి అసలుదోటి ఉందని నీకు తెలియాలి. కనీసం అది తెలియకుండా పోయేవి ఎన్నైనా ఎంత పెద్ద భూపేంద్రత్వం ప్రాప్త ముర్వ్యాం తతక్కిం. ఉర్వ్యాం అంటే ఉర్వి, భూమి. భూమి మీద భూపేంద్రత్వం, గొప్ప రాజు, అఖండ భూమండలానికి చక్రవర్తి. అయితే ఏమిటన్నారు? ఎంతకాలం ఉంటావు? ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు అలాగా? కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిభి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు అరలంతలపరే కాలమున్ భార్గవా. అఖండ భూమండలానికి చక్రవర్తులం అన్నవాళ్లే భూమిలో గెలిపారు. ఆత్మ గురించి తెలియకుండా నువ్వు ఎంత చక్రవర్తివైనా ఆ సింహాసనమో మిగలదు, ఆ శరీరమో మిగలదు. మహా అయితే మిగిలినవాడు చింత చెక్కలో కాలేడు, ఆయన గంధపు చెక్కల్లో కాలేడు. కారణం ఒకటే. కాబట్టి భూపేంద్రత్వం ప్రాప్తముర్వ్యాం తతక్కిం దేవేంద్రత్వం సంభృతం వా తతక్కిం. నువ్వు దేవేంద్రుడైతే ఆవిడకి కావాలి. అది పుణ్యం అయిపోయిన తర్వాత కదా పడిపోవాలి. అది పోతుంది. పోయేది ఎంత గొప్పదైతే మాత్రం కావాలరా. భూమి మీద చక్రవర్తి అయితే ఎవరికి, ఇంద్రుడైతే ఎవరికి. ముండీంద్రత్వం చోపలబ్ధం తతక్కిం. సన్యాసులకే నేను అధిపతిని, యతులకు అధిపతిని అంటే మాత్రం ఆ జ్ఞానము కలగాలి. జ్ఞానము కలగకుండా బట్ట రంగోటి మార్చుకుంటే ఏమిటి ప్రయోజనం? నేనంటలేదు బాబాయ్, శంకరాచార్యులు వారు అన్నది నేను చెప్తున్నాను అంతే. కాబట్టి ముండీంద్రత్వం చోపలబ్ధం తతక్కిం. నువ్వు యతులకు నేను అధిపతిని అంటే మాత్రం, ఏ రంగు బట్ట కట్టుకుంటే మాత్రం ఆత్మజ్ఞానం కలగనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమిటి? ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఆత్మ ఒకటి ఉన్నది, అది చరమస్థితి. అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని అది తానైపోవాలి. తెలుసుకొని పొందడానికి ఏమి ఉండదు, అది తానైపోవాలి. అప్పుడు అద్వైతం, రెండు కానిది ఒక్కటి. ఆ స్థితిని పొందలేకపోతే అబ్బాయి ఉపయోగం ఏముందయా? మిగిలినవి ఎన్ని పొందితే మాత్రం అవేవి ఉండేవి కావు. ఆత్మ నీకు అనుభవంలోకి వస్తే ఇక అదిగా ఉండిపోతావు. కాబట్టి అది ఉందని కనీసం తెలిస్తే ఎప్పుడో అప్పుడు ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి పరమార్థమును ప్రకాశింపచేసిన మహాపురుషులు ఎవరో వారు శంకర భగవత్పాదులు. కనీసం ఇన్ని కోట్ల మంది మనుష్యులు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి దేశకాలములతో సంబంధం లేకుండా ఇంత ఉత్తమ బోధ చేసినటువంటి జగద్గురువులకు కనీసం నమస్కారం చేయలేకపోతే ఆ జన్మ ఏం జన్మ అవుతుంది? అప్పుడు ఇంకా పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. పురాణములు, స్మృతులు, వీటి యందు ఉన్నటువంటి సారమంతయు తెలిసున్నవారు. పురాణము, స్మృతి ఇవి రెండూ కూడా ధర్మమునకు ప్రమాణములు. ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు. ఇవి రెండూ దేని కొరకు పనికొస్తాయి అంటే ధర్మాచరణమునందు బాగా పూనిక కలగడానికి పనికొస్తాయి. ఎందుకని? మీరు పురాణాల గురించి విన్నారనుకోండి, వేదంలో ఏం చెప్పారో దాన్ని భూతద్దంలో చూపిస్తుంది పురాణం. వేదంలో చెప్పిన ఒక విషయం పురాణంలోకి వచ్చేటప్పటికి బాగా తెలుస్తుంది. సత్యం వద ధర్మంచర అన్నారనుకోండి. సత్యం వద రాముడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమే గొప్పది, సత్యమే లక్ష్మి అంటాడు. అటువంటి సత్యమును పట్టుకుని హరిశ్చంద్రుడు ఎంత గొప్ప స్థితిని పొందాడు. సత్యమును పట్టుకుని రాముడు ఏమయ్యాడు, ధర్మాన్ని పట్టుకుని రాముడు ఏమయ్యాడు, ధర్మాన్ని పట్టుకుని ధర్మరాజు గారు ఏమయ్యారు. యుగాలు మారిపోయినా వాళ్ళ కథలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్రలు ఎలా నిలబడిపోయాయి? వేదంలో చెప్పిన మంత్రాన్ని భూతద్దంలో చూపిస్తుంది. అంత మాత్రం చేత అది కల్పిత కథ కాదు, అది ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతిహాసం, ఆ విధముగానే జరిగినది. అందుకే దానిని రచించినటువంటి వ్యక్తి కూడా అందులోనే వ్యక్తి. పాత్ర అంటే కల్పిత కథ అని. అందులో ఆయన పాత్రలు, పాత్రధారులు అన్నారు అనుకోండి, కల్పిత కథ అని గుర్తు. ఒకరి మస్తిష్కంలోంచి కల్పింపబడింది.
కాదు, అది యథార్థమే అనుకోండి. దాని రచయిత కూడా అందులో వ్యక్తి అయిపోతారు. ఇప్పుడు భాగవతం ఉంది, అందులో వ్యాసుడు అంతర్భాగం. భారతం ఉంది, వ్యాసుడు అంతర్భాగం. రామాయణం ఉంది, వాల్మీకి దాంట్లో అంతర్భాగం. రచయిత కథ కన్నా వేరుగా ఉండడు, ఆయన కూడా అందులో అంతర్భాగం. అది అట్లే జరిగినది, అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు, పరమసత్యము. అటువంటి దాన్ని పురాణం అంటారు. అందుకని పురాణం అనకు లక్షణమేమి, అంత భూతద్దంలో పెట్టి ఎందుకు చూపించగలదు అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ, ఈ 5 పురాణానికి లక్షణాలు. సర్గశ్చ అంటే నిర్గుణుడైన పరమాత్మ సగుణముతో ఎలా ఒక రూపాన్ని పొందాడు అంటే అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు అని నేను అన్నాను అనుకోండి. అసలు మీరు ఊహ ఎలా చేస్తారు మనసుతో? మనసు ఊహ చేయలేదు. అప్పుడు ఊహ చేయడానికి సాధ్యం కాక అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మ ఈ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఒక రూపంతో వస్తే దాన్ని సర్గశ్చ, నిర్గుణుడు సగుణుడైనాడు. ఇప్పుడు నారాయణుడే కృష్ణుడైనాడు. అకస్మాత్తుగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ ఒక రూపంతో వచ్చాడు. జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణగిణ వరకరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కందంలో. పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వనమాలా విరాజితుడై కోటి సూర్యుల పగిది ఒక రూపంతో భూమి మీదకు వచ్చాడు కృష్ణ పరమాత్మగా. అంటే నిర్గుణుడు, ఏ గుణములు లేక అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఒక రూపములు ధరించి గుణములతో భూమి మీదకు వస్తే దాన్ని సగుణం అంటారు. అటువంటి సగుణముగా వచ్చిన విషయాన్ని ముందు చెప్తుంది సర్గశ్చ. అందుకని అవతారముల గురించి చెప్తుంది. ప్రతిసర్గశ్చ అంటే ఆ భగవానుడు తన కార్యమును నెరవేర్చడానికి దేవతలను ఎలా సృష్టించాడు. ఒక్కొక్కసారి ఆ దేవతలను మళ్ళీ అంశాలుగా భూమి మీదకి రమ్మంటాడు. చూడండి, భగవానుడు రాముడిగా భూమి మీదకి వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీరు మీ అంశాలతో భూమి మీదకి రండి అన్నాడు. అంటే వాళ్ళ అంశాలతో వాళ్ళందరూ భూమి మీదకి వానరులుగా వచ్చారు. అట్లాగే కృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీ అందరూ మీ అంశాలతో రండి అన్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచి ఈ యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగితే పరీక్షిత్తు శుకబ్రహ్మ చెప్తారు. ఈయన అష్టవసువులలో ద్రోణుడు అన్న వసువు, ఈయన భార్య ధరాదేవి. వీళ్ళు కృష్ణ పరమాత్మని మేము తల్లిదండ్రులమై పోషించాలని బ్రహ్మగారిని అడిగితే నందయశోదలుగా వచ్చారని. దేవతాంశలతో వస్తారు, దేవతలుగా సృష్టించి కొంతమందిని లోక పరిపాలన కొరకు నియమిస్తాడు. అది ప్రతిసర్గశ్చ వంశో. అట్లా ఈ భూమిని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజులు ప్రధానంగా 2 వంశాల్లో వస్తారు, సూర్యవంశం, చంద్రవంశం. సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు, చంద్రవంశాన్నంతటినీ వ్యాసుడు వర్ణించాడు. భారతం చంద్రవంశం, అదంతా వ్యాసుడు. సూర్యవంశ ప్రభు రామచంద్రమూర్తి, దాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు. అందుకే ఎప్పుడైనా ప్రవచనం చేసే ముందు వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు, ఒక రోజుకి కాంతినిచ్చే సూర్యచంద్రులు ఎటువంటి వారో పౌరాణిక వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు అటువంటి వారు. అందుకని వాళ్ళకి నమస్కారం చేసి మొదలు పెడతారు. కాబట్టి అటువంటి వంశములను చెప్పడం, దానికి ఆ వంశాన్ని చెప్పడమే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ. స్వయంభూ మన్వంతర కాలం నుంచి వచ్చినటువంటి కాలాన్ని చెప్పడాన్ని మన్వంతర